రాముడు దోపిడీకి గురయ్యాడు అనే వార్త ఎంత బాధాకరమైంది. బాధితుడైన రాముడు ముఖ్యమా, యూట్యూబర్ రావణ్ణి బాధితుడిగా మార్చడం ముఖ్యమా? తక్కువగా చూచాను అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థిక మాజీ నక్సలైట్ ప్రజా యుద్ధ నౌకగా చెప్పే గద్దర్ గారితో రావణ్ కి అనుబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారికి కారు కొనిచ్చేంత అనుబంధం ఉంది. ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు, 2000 నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు. అలా అని చెప్పి రెండు ఒకటే, దేని వాల్యూ దాంది. 4 సార్లు అతనికి బెయిల్ రావడంతో చివరికి 5వ సారి ఇంక బెయిల్ రాకూడదు అని చెప్పి అత్యంత కఠినమైన ఉపా కేసు, రాజద్రోహం కేసు పెట్టారు. అందులో తప్పే ఉంది. అటు చూడు, రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధానికి ప్రేరేపిస్తున్నాడు, యువతని రెచ్చగొడుతున్నాడు అని చెప్పి మావోయిస్టుల్లో చేర్చడానికి సిపిఐ మావోయిస్టు సిద్ధాంతాలను ప్రశ్న రావణ్ ప్రచారం చేస్తున్నాడు. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా. సో 5వ సారి నమోదైన కేసు ఇది. ఇప్పట్లో రావణ్ ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం లేదు, ఇది క్లియర్ అయిపోయింది. ఐఎమ్ సేఫ్. సో ఈ రోజు రావణ్ కి జరిగింది, రేపు ఇంకెవరికైనా కూడా జరగచ్చు అనేది ఇదొక హెచ్చరిక. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. భయం అది పుట్టించింది ఎవరు? మేము. బేసిక్ గా పందులు 2 రకాలు, ఒకటేమో అడవి పంది, రెండోదేమో ఊర పంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇలాంటి ఊర పందుల మంద గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం అన్నమాట. ఇగో ఇదే ఆ పందుల మంద. అగో వీళ్ళని పట్టుకొని నువ్వు పందులు అంటావా అని అంటే బరాబర్ అంట. ఫస్ట్ అంటించిన బురద. అరుంధతి రాయ్ ఏమో డైరెక్ట్ చెప్తది కశ్మీర్ ఇండియాలో భాగం కాదు అని. అదే మాటని ప్రకాష్ రాజ్ ఏమో ఇండైరెక్ట్ చెప్తాడు. నో వన్ నేషన్ వన్ రిలీజన్ మై డైలాగ్ గెట్ అండ్ కశ్మీర్ వేర్పాటువాద అయిన ఉమర్ ఖలీద్ కి పెద్ద ఫ్యాన్ వీడు. For wonderful people like Umar, jailing is like fermentation. He is brewing. మహంతుడు పోతావురే, నాశనం అయిపోతావు. ఇద్దరు ముదనష్టకుండా కొరక పోతావురే, నాశనం అయిపోతావు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి పోయి ఆ జైల్లో కూర్చున్న ఆ పంది కూడా కశ్మీర్ విషయంలో ఇట్లాంటి మాటలు ఏం మాట్లాడింది. కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్తాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు. 20 సంవత్సరాలు తెలియట్లు ఉండబట్టే నిన్ను జైలు అర్థమైంది.